హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఈరోజు మా ఊరిలో సిస్టర్ చేసే ఒక స్పెషల్ ఫిష్ ఫ్రై. ఈ చేప పేరు ఎర్రమల్లి అంటండి. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. ఇది సేమ్ చూడడానికి బొచ్చు చేపలా ఉంది. మినిమం 5 kgs నుంచి ఉంటుందంట. దీని హెడ్ కూడా చాలా పెద్దగా ఉంది. అయితే అస్సలు ముళ్ళు లేదు దీంట్లో. ఈరోజు మా సిస్టర్ మీ అందరి కోసం ఈ ఫిష్ ఫ్రై చేసి చూపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా వంటలోకి వెళ్ళిపోదాము. శుభ్రంగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని తీసుకున్నారు. చూడండి ఈ విధంగా. ఇది చూడడానికి కూడా సేమ్ బొచ్చు చేపలానే ఉంది, కానీ సైజ్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాము. దీనికి ముందుగా ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నారు. ఇప్పుడు దీంట్లో ఇదంతా మనకి ఫిష్ మాడిపోకుండా వేగడం కోసమే ఒక 5 స్పూన్లు కార్న్ఫ్లోర్, అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల జీరా పొడి, ఒక 4 స్పూన్ల కారం పొడి, ఒక 2 స్పూన్ల గడ్డ పెరుగు, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఈ విధంగా మిక్స్ చేస్తున్నారు. చూడండి, ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ చూడండి, ఈ విధంగా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఈ మిశ్రమాన్ని రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన ఈ పేస్ట్లో చేప ముక్కలన్నీ ఈ విధంగా 1 by 1 వేసి వాటికి బాగా ఈ మసాలా అంతా పట్టిస్తున్నారు. చూడండి, ఇవి చూడడానికి సేమ్ బొచ్చు చేప ముక్కల్లానే ఉన్నాయి. మీరు దాంతో కూడా చేసుకోవచ్చు. ఈ చేప పేరు అయితే ఎర్రమల్లి అని చెప్పారు. మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా చేపలన్నీ మంచిగా మ్యాగ్నేట్ చేసేసి దీన్ని ఒక 1/2 an hour పక్కకు పెట్టుకోవాలంట. ఇప్పుడు 1/2 an hour తర్వాత స్టవ్ పై ఈ విధంగా ప్యాన్ పెట్టుకున్నారు. వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని దీంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసారు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. చూడండి, ఈ విధంగా 1 by 1 ఫిష్ వేస్తూ ఉన్నారు. వేసేసి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసేసి మంచిగా ఒక 4-5 నిమిషాల పాటు ఈ ఫిష్ ముక్కల్ని మనం డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఒక 4 minutes తర్వాత ఈ విధంగా జాగ్రత్తగా ఈ విధంగా టర్న్ చేసుకొని రెండో పక్క కూడా మరో 4 నిమిషాలు ఫ్లేమ్ మిడిల్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, హైలో పెట్టొద్దు. ఇలా మనకి ఫిష్ అంతా మంచిగా మనకు కావాల్సిన కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. చాలా క్రిస్పీగా వేగినవి ఇవి కార్న్ఫ్లోర్ వేయటం వల్ల. చూడండి, మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చేపల్ని జాగ్రత్తగా ఇలా ఒక ఆయిల్ లేకుండా ఒక స్టెయినర్లోకి తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నారు. చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఈ ఫిష్ ఫ్రై. ఇది ఇలా పట్టుకుంటే కూడా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ తినేసాను. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలానే చేసి ఇంట్లో మీ పిల్లలకి స్నాక్లా ఇచ్చేయండి. మన పిల్లలకి చిన్న టమాటో కచప్ టేస్ట్తో ఇచ్చారంటే వద్దనకుండా తినేస్తారు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.